నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఇలాంటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మించిపోయారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే తన శపథమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరేశ్వరరావుకు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, గోపవరం, చల్లపల్లి, సూరసేన, యానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు వివిధ ప్రాంతాల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమర్థవంతమైన సత్వర న్యాయం తదితర అంశాలపై అవగాహన సదస్సులు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు అద్దంకి అమరేశ్వరరావు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, వక్తలు అమరేశ్వరరావు కోఫెడ్ స్వచ్ఛందంగా చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం శ్రీ కళావేదిక ప్రతాప్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అమరేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మీరు మంచి విషయాలు తెలుసుకోవాలని వారు గత 15 రోజుల క్రితం పాఠశాలకు వచ్చి చక్కని కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వాటికి వారు క్రమంగా బహుమతులు తీసుకొచ్చి మీకు బహుమతులతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసి ఉన్నారు. అంతేకాకుండా గురువు యొక్క గొప్పతనాన్ని చక్కగా మేము మా గురించి పోరాడకుండానే వారు గురువు యొక్క గొప్పతనం మీకు తెలియజేశారు. వారు చెప్పిన దాంట్లో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ 10 మంది పేషెంట్స్ బాగు చేయొచ్చు, ఒక ఇంజనీర్ 10 బ్రిడ్జ్లు కట్టించవచ్చు, ఒక లాయర్ 4 కేసులు నగ్గచ్చు. ఈ ఇంజనీర్ని, డాక్టర్ని, ఈ చార్టెడ్ అకౌంటెంట్ని ఎవరినైనా సరే వారు ఆ స్థాయికి వెళ్ళడానికి తీసుకెళ్లేది మాత్రం ఒకే గురువు. ఏదో గురువు దగ్గర వారు విద్య నేర్చుకుని ఉండకపోతే చాలా గొప్ప కలెక్టర్, ఐఏఎస్ ఎవరైనా సరే ఆ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం కింది స్థాయిలో ఉన్న ఈ గురువే, ఏ స్థాయిలో ఉన్నా సరే. అందుచేత గురువు చాలా, ఆ గురువులో పదవే కూడా గురువైనది. గురువు అంటే ఘనమైనది అర్థం గురువు అంటే. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఈ క్రమంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ ఉంగుటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ ఉంగుటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా 12 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం వాజ్పేయి భరతమాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం వాజ్పేయి పేరుతో నిర్మించిన స్మృతి వనానికి సంబంధించిన ఏవీని ప్రదర్శిస్తూ వాజ్పేయి జీవిత చరిత్రను వివరించారు.
मैं जब भोपाल में पढ़ता था, एक दिन पता चला अटल जी आ रहे हैं। मैं उनकी स्पीच सुनने चला गया, छोटा था, और अटल जी जो बोल रहे थे वो शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं। वो कह रहे थे, ये देश हमारे लिए केवल जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है। हिमालय इसका मस्तिष्क है, पंजाब और बंगाल इसकी दो विशाल बाहुएं हैं, दिल्ली दिल है, विंध्याचल कटी है, नर्मदा करदनी है, पूर्वी घाट और पश्चिमी घाट इसकी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं। ये वीरों की भूमि है, ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है। हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी इसके लिए। और मरने के बाद अगर हमारी राख भी गंगा जी में फेंक दी गई तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇవాళ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇవాళ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఆనాడే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రులు. స్వజలధార పేరుతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకానికి ఇవాళ జల జీవన్ మిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో రక్షిత మంచినీరు పథకాన్ని పేదలకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రులారా. అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులారా. అదేవిధంగా ఈ దేశంలో రైలు కనెక్టివిటీ విషయంలో, రోడ్డు కనెక్టివిటీ విషయంలో, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఆఖరికి నదుల అనుసంధానం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ,
అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహాస్తం అందిస్తే పాకిస్తాన్కి, కార్గిల్లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్పి కొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత, ఆయన చూపెట్టినటువంటి దౌత్యనీతి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారా. 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈరోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం అరుదు. అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు. 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చటగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి మాట విన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ స్లోగన్, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి మాట వారు చెప్పారు. ఊరికే పేరుకి మాటకి మనం ఉత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తామనేటువంటి మాట కాదు, అది మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సాకారం అవుతుందనేటువంటి మాట వారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభివృద్ధి పేరుతోటి జరిగేటువంటి కార్యక్రమాలు, ఆర్థిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో వారు చెప్పిన మాట, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కానీ దాంతోపాటు మౌలిక సదుపాయాలు కావాలి, సంస్కరణలు కావాలి కానీ దానికి మానవీయ కోణం ఉండాలి, హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. కుటుంబ తగాదాకి రాజకీయం రంగు పులిమి అందులో నిందితుడిగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తని వైసీపీ కార్యకర్తగా నమ్మించాలని చూసిన మంత్రి నారా లోకేష్ బొక్కబోర్లా పడ్డారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతోందని, షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ని మించిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరదీస్తున్న పెయిడ్ చిలుకల చవాకుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలిసిందే. సో ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ విష ప్రచారం చూస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, కానీ శ్రీమాన్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ అంటే ఏ ఫర్ అటాక్, పి ఫర్ ప్రాపగాండా ఇది అయిపోయింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో సంధ్యారాణి అనేటువంటి
ఒక మహిళ మరియు ఆ మహిళ యొక్క మరిది అయినటువంటి అజయ్ దేవానా వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక కుటుంబ తగాదా, ఒక గొడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ నారా లోకేష్ గారు తెరలేపినటువంటి రాజకీయ రసక్రీడ చూస్తే లోకేష్ గారి రెడ్ బుక్ దురద వికృత రూపం దాల్చిందే అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. అసలు లోకేష్ గారి మనస్తత్వానికి, ఆయన రాక్షస ప్రవృత్తికి, ఆయన నియంత ధోరణి చూస్తే లోకేష్ లాంటి పీసులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. రెండే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అయితే, రెండు నారా లోకేష్. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పోలికలు అంతే. నిజంగా ప్రపంచంలో ఇటువంటి నియంత్రణ ఉంటారా ఉండరా అని అంటే ప్రపంచానికి సింబాలిక్ గా కిమ్ ఉంటాడు, భారతదేశంలో లోకేష్ ఉంటాడు. ఈ నారా లోకేష్ అనే అతను ఏం చేశాడు? పాపం ఈయనకి కడుపు మండింది, కళ్ళు మంటెక్కాయి. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పథకాల పట్ల, ఈయనకున్నటువంటి డైనమిక్ యాటిట్యూడ్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగినాయి, ప్రజలందరూ చర్చించుకున్నారు. అంతే. ఇంకా లోకేష్ గారికి పూర్తిగా కడుపు ఒళ్ళు మొత్తం మండిపోయి మా మీద విష ప్రచారం కోసం అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకుందామని ఈ రాక్షస క్రీడకి రాక్షస భటుల్ని రక్షణగా మార్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు ప్రాపకం కోసమే పాకులాడుతున్నారు తప్పించి ఓటేసి అధికారం చేతికిచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి, పార్టీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు నిత్యం మీడియాలో కనిపించాలన్న తపనతో రాజకీయాలను కూడా ఈవెంట్లుగా మార్చేశారని, అందుకోసం ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున మీరు ప్రతిదాన్ని ఆరోపణ చేస్తున్నారు, మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు. కేవలం ఆ రోజు ఆ మీడియాలో ఉండటం కోసమే, లేదా మీ సర్వైవల్ అనేది ఎగ్జిస్టెన్స్ కోసమే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజైనా గానీ స్పష్టమైన ఆధారాలతో పలానా వాళ్ళు తప్పు చేశారు, మేము శిక్షిస్తున్నామని చెప్పి ఈ సంవత్సరంన్నర దాటిపోయింది ఆల్మోస్ట్ మీ అధికారంలోకి వచ్చి, ఏ రోజైనా గానీ మీరు సూటినగా ఆధారాలు చూపించి అడగగలిగారా? కేవలం పక్కనోడి మీద బురద జల్లటం, తప్పించుకోవటం, ఆ రోజున మీడియాలో హైలైట్ చేసుకోవటం, ప్రచారం చేసుకోవటం తప్పితే మేము ఈ విధంగా చేశామని చెప్తున్నారా? నిన్న ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల గురించి జగన్ గారు ట్వీట్ చేస్తే కనీసం ఒక్క రిప్లై లేదు. ఏ రోజైనా కానీ జగన్ గారి ప్రెస్ మీట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు కానీ ఏ రోజైనా ఆధారాలతో సమాధానం చెబుతున్నారా? కేవలం బురద జల్లటం, పక్క తప్పించుకోవటం తప్పితే ఏ రోజైనా గానీ ఒక సమాజం కోసం లేదంటే వ్యవస్థని పటిష్టపరుద్దామన్న ఉద్దేశంతో లేదంటే ఆధారాలతో సహా మాట్లాడగలుగుతున్నారా? మొన్నటికి మొన్న 30,000 మంది తప్పిపోయారని చెప్పారు. కనీసం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినా గానీ కనీసం దాని మీద సమీక్ష చేశారా? ఇలాంటి బురద చల్లుడు కార్యక్రమాలు ఎప్పుడైనా ఆపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం రాజకీయ కాంక్ష అండి. ఇప్పుడు మీకు నిజంగా ఆ రోజున ఆ ప్రభుత్వం తప్పు చేసుంటే, మా ప్రభుత్వం తప్పు చేసుంటే, మీరు అధికారులు ద్వారా లేకపోతే దానికి వెనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి చర్య తీసుకోవాల్సింది. పైగా ఒకవేళ మేము నిజంగా చేసుంటే మీరు ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం కదా బాధ్యత తీసుకోవాల్సింది. మీరే స్వయంగా మంత్రి లోకేష్ ఎవరైతే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఒక మంత్రి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ ముగ్గురు ఉండి కూడా ఆ బాధితులకు న్యాయం చేయలేక కేవలం ప్రచారం కోసమే వెళ్తున్నారు కదా. లోకేష్ గారే ఆ ఊరికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీ దత్తత తండ్రి చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు స్వయంగా మీరందరూ అధికారంలో ఉండి చర్యలు తీసుకోలేక ఈ రోజున కనీసం కేవలం ప్రచార యావ కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని
మనం ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి వ్యవస్థల్ని, మన వ్యవస్థలను సక్రమంగా పనిచేసే వ్యవస్థల్ని మనం దిగజార్చుకుంటూ ముందుకెళ్తున్న విషయం ఎందుకు చేస్తున్నారు? ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కూతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే నేపథ్యంలో 42 ఇళ్లు కూల్చిపెడితే మీరు కానీ, మీ దత్త తండ్రి కానీ, మీ తమ్ముడు అయినటువంటి లోకేష్ కానీ కనీసం ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేసి ఏ రోజుకు ఆ రోజు ఒక ఈవెంట్ చేసి 300 ఈవెంట్లు 600 సార్లు ప్రచారం కోసం పాకులాడే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనటానికి మీరు చేస్తున్న చేష్టలే సాక్ష్యం. షెడ్యూల్డ్ ఏరియాస్లో పెసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పెసా మహోత్సవ్ విశాఖలో 2వ రోజు కొనసాగుతోంది. పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తాజ్ శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో పలు అంశాలపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా ఆడి మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇయర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి ఒక మాట చెబుతున్నానని, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని, ఇదే తను శపథమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి ఒక మాట చెబుతున్నానని, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని ఇదే తన శపథమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఇదే తన సవాలన్నారు. ఇక బీఆర్ఎస్ గతమేనని, భవిష్యత్ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు సాధిస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 అయితే 100కు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు, చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మించిపోయారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను. ఇదే తన శపథమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.